హలో నమస్తే, నేను మీ సురేష్ బాబీ. ఎలా ఉన్నారు అందరూ? బాబీస్ టెక్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే మావిక్ 2 ప్రో ఆండ్రాయిడ్ 13 అండ్ 14 ఫోన్స్లో కొన్ని ఫోన్స్లో అయితే చాలా ఇబ్బంది పడుతుంది. సో డిస్ప్లే అయితే సరిగ్గా రావట్లేదు. ఇది ఆన్ చేసిన తర్వాత ఇమేజ్ స్టక్ అయిపోవడం, లేదంటే బ్లాక్గా గ్రే కలర్లో వచ్చి ఉండిపోవడం, అలాంటి సమస్యలు అయితే వస్తున్నాయి. సో ఆండ్రాయిడ్ 11 వరకు అయితే చాలా స్మూత్గా పనిచేస్తుంది. DJI Go 4 యాప్ వాడినప్పుడు ఈ ఇష్యూ వస్తుంది. తొందరపడి మీరు మదర్ బోర్డ్ ఇష్యూ అనో, లేదంటే గింబల్ ఇష్యూ అనో, కెమెరా ఇష్యూ అనో, సో దీన్ని ఓపెన్ చేసేసి రిపేర్ అయితే చేసేయద్దు. సో దీని ప్రాబ్లం అయితే హార్డ్వేర్ కాదు, అండ్ సాఫ్ట్వేర్లో అయితే ఇష్యూ ఉంది. 13 అండ్ 14 వర్షన్స్లో కొన్ని ఫోన్స్లో ఆండ్రాయిడ్ అంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఉన్న ఫోన్స్లో మాత్రం ఈ గ్లిచ్ అయితే ఉంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే మీరు ఆండ్రాయిడ్ 11, 12 ఫోన్స్కి రిటర్న్ అయిపోవడం బెస్ట్. ఎందుకంటే Go 4 వాడే వాళ్ళకి మాత్రమే ఈ సమస్య. DJI Flyతో అయితే ఏ ప్రాబ్లం లేదు, బట్ DJI Flyలో ఈ డ్రోన్ అయితే పనిచేయదు కదా. ఇప్పుడు వచ్చే వీడియోలో మీరు చూడొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇమేజ్ అయితే స్టక్ అవుతూ మూవ్ అవుతుంది. సో ఆ మూమెంట్ గింబల్ ప్రాబ్లం అయితే కాదు. సో గింబల్ మూమెంట్ అయితే చాలా బాగుంది. సో ఇలా స్టక్ అవుతూనే వస్తుంది. అండ్ ఆప్షన్స్ కూడా మార్చి చూద్దాం. కెమెరా సెట్టింగ్స్ అవి రీసెట్ చేద్దామని చెప్పేసి కెమెరా సెట్టింగ్స్ని కూడా నేను రీసెట్ చేశాను. సో రీసెట్ చేసినా ఏమీ ఉపయోగం లేదు. సో ఇంకా వీడియో ఫార్మాట్ మార్చాను. వీడియో ఫార్మాట్లో 4K నుంచి 1080p కూడా నేను ఆప్షన్ మార్చి చూశాను. సో అది మార్చిన తర్వాత కూడా ఏమీ ఉపయోగం లేదు. సో 1080 30 ఫ్రేమ్స్ కూడా పెట్టాను. సో స్టిల్ అదే ప్రాబ్లంలో ఉంది. సో గింబల్ మూమెంట్ అయితే చాలా బాగుంది. హార్డ్వేర్ ఇష్యూ అయితే ఇది కాదు అనమాట. సో నేను అనుకున్నాను కేబుల్ మార్చుదాం. సో ఫోన్కి మొబైల్కి ఉన్న కేబుల్ కూడా చేంజ్ చేసి చూశాను, బట్ నో యూస్. సో ఆ తర్వాత నేను నా దగ్గర ఉన్న వేరే ఆండ్రాయిడ్ ఫోన్ని కనెక్ట్ చేశాను అనమాట. సో ఇది యాపిల్తో అయితే ఈ సమస్య రావట్లేదు. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో 13, 14 ఆండ్రాయిడ్ వర్షన్స్లో మాత్రం ఈ ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు వివో ఫోన్ అయితే నేను కనెక్ట్ చేసేసాను. చూడొచ్చు మీరు ఇమేజ్ అయితే ఎంత స్మూత్గా మూవ్ అవుతుందో. సో వీడియో క్వాలిటీ కూడా ఎక్కడ ల్యాగ్ అవ్వట్లేదు. సో ఎక్కడ స్టక్ అవ్వట్లేదు. 4Kలో కూడా పెట్టి చూశాను. 4K HQలో పెట్టా, 4K ఫుల్ FOVలో పెట్టాను. ఎక్కడ ఏ ఇష్యూ అయితే లేదు. సో ప్యూర్లీ అది ఫోన్ ఇష్యూవే. సో ఆటో ఫోకస్ కూడా అవుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. వివో ఫోన్ వర్షన్ వచ్చేసి ఇది Reno 2F. అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 11 అనమాట. సో ఆండ్రాయిడ్ వర్షన్ 11లో అయితే DJI Go 4 చాలా స్మూత్గా పనిచేస్తుంది. సో ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. సో మరిన్ని డ్రోన్ వీడియోస్ కావాలి అంటే మాత్రం బాబీస్ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. అండ్ నేను మీ సురేష్ బాబీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.